మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన అతిశక్తి కలిగిన అధికారం కలిగిన నామంలో అందరికీ శుభాభివందనాలు. ఈ దినం మనము అపోస్తుల కార్యము 8వ అధ్యాయం 1వ వచనం నుండి ధ్యానించుకుందాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులు తప్ప అందరూ యూదయ సమరయుల దేశంలో యందు చెదిరిపోయిరి. అయితే ఆ కాలంలో యెరూషలేములోని సంఘమునకు హింస కలిగినందున అపోస్తులు తప్ప మిగిలిన వారంతా కూడా యూదయ సమరయ దేశంలోనికి వెళ్ళిపోయారంట. అయితే యూదయ సమరయ పట్టణంలోనికి పారిపోయిన వారంతా కూడా అక్కడ ఏం చేస్తున్నారని మనము 4వ వచనంలో చూసుకున్నట్లయితే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యము ప్రకటించుచూ సంచారం చేసిరి. అయితే చెదిరిపోయిన వారు మాకు దేవుడు ఏం చేశాడు, దేవుడే ఉంటే మాకు ఈ హింస శ్రమ ఎందుకు కలిగిందని క్వశ్చన్ చేయట్లేదు, కానీ చెదిరిపోయిన వారు కూడా సువార్తను ప్రకటిస్తూ వారు సంచారం చేస్తున్నారనంటే హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ దినము మనకు ఉద్యోగం రాలేదని, మన అప్పులు తీరలేదని, మన వ్యాధి పోవట్లేదని, మన బాధ తగ్గట్లేదని మనం ఒక్కొక్కసారి ప్రార్థన చేయడం కూడా మానేస్తుంటాం ప్రియ సహోదరి సహోదరుడా. అయితే ఈ అపోస్తుల్లో ఆ కాలము చర్చ్ అనేది మనకి ఒక మాదిరికరంగా ఉందండి. హల్లెలూయా. అయితే ఆ కాలంలో చెదిరిపోయిన వారంట యూదయ సమరయ దేశంలోకి వెళ్ళి, మేము ఈ శ్రమ ఇరుకులో ఇబ్బందుల్లో మేము చెదిరిపోయాం కదా, మేమెందుకు సువార్త ప్రకటించాలని అనుకోలేదంట. ఆ శ్రమలోనే, ఆ ఇరుకులోనే, ఆ ఇబ్బందిలోనే వారు సువార్త వాక్యమును ప్రకటించుతూ సంచారం చేశారంటండి. హల్లెలూయా. దేవుడే ఉంటే మాకెందుకు ఈ శ్రమ వచ్చింది, దేవుడే ఉంటే మాకెందుకు ఇరుకులు వచ్చినాయి, దేవుడే ఉంటే మాకెందుకు ఇబ్బందులు వచ్చినాయి అనుకోలేదు. కానీ దేవాతి దేవుడిచ్చిన శ్రమను వారు ఆశీర్వాదంగా భావించి, దేవాతి దేవుడిచ్చిన ఆ బాధ్యతను, సువార్త బాధ్యతను వారు తమ భుజాలపైన మోసుకొని సంచరించుచూ వారు సువార్తని ప్రకటించారంటండి. హల్లెలూయా హల్లెలూయా.